ఆయనకు అండగా ఉన్నారు వాళ్ళందరికీ సుశిక్తులైన సైనికులందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ మరి నేను ఇక్కడ అంటే సమాజం మీద దేవాలయం ప్రజలే దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుణ్ణి అని నినాదంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అంటే నటులు కేవలం సినిమాలకి పరిమితం కాదు, నటులు కేవలం రంగు వేసుకుని ప్రజలకి దూరంగా ఎక్కడో షూటింగ్లు చేసుకుంటూ కాదు. నేను వాళ్ళ సోదరుడు పవన్ కళ్యాణ్ని సినిమాల కంటే ఎక్కువ ఈ రోడ్ల మీద చూస్తున్నాను, సభల్లో చూస్తున్నాను. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే సినిమాలే కాదు, మన ప్రతి ఆ సినిమాల ఫలితంగా మనకు వచ్చే ఆదరణ అభిమానాన్ని నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు, ఏ రుణం మనం పెట్టుకోకూడదని. అది రుణశేషం కావచ్చు, రుణశేషం కావచ్చు, అగ్నిశేషం కావచ్చు, శత్రు శేషం కావచ్చు. అలాగే నీళ్ల శేషం కూడా ఆయన ఉంచుకోలేదు. చివరికి ఏ మద్రాసు నుంచి అయితే ఆయన వచ్చారో తిరిగి ఆ మద్రాసుకు తాగునీటిని కూడా తిరిగి ఇచ్చారు ఆయన. అటువంటి మరి ఈనాడు మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కేవలం నటులుగానే కాదు, మేమిద్దరం ఈ సమాజంలో పౌరులుగా అది మా బాధ్యత అని తెలియజేయడానికి మరి ఆనాడు సోదరుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు. జనసేన పార్టీని ఎన్నో ఏళ్ల క్రితం 2014లో 2008లో 14 అప్పటి నుంచి కూడా ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఫ్లోరైడ్ విషయంలో అయితేనేమి ఇలా ఇప్పుడు ఇక్కడ రణస్థలంలో జరిగినప్పుడు కూడా అప్పుడు యువకులంతా కూడా స్పందించి ఆయన రాకను స్వాగతిస్తూ మరి ఎక్కడికి మేము ఎందుకు వలసపోవాలి, మేము పుట్టిన గడ్డ ఇది, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఎక్కడైతే మనం వాళ్ళంతా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టితో అటు ఐటీ రంగం అయితే సైబరాబాద్ సిటీ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకురావడం ముందుకి, అలాగే ఈ యొక్క మహిళలకు ఈ యొక్క డ్వాక్రా మొట్టమొదటిసారిగా దేశంలోనే ఈ పొదుపు స్కీమ్ తీసుకురావడం అయితేనేంటి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆనాడు అందరికీ ఉపాధి కలగడం జరిగింది. మహిళా సాధికారత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వంటిటి కుందేళ్లు కాకుండా వాళ్ళు కూడా సంపాదించి మరి వాళ్ళు కూడా మగవాళ్ళకి సమానంగా ధీటుగా బ్రతకగలిగే ఒక మంచి అవకాశాన్ని కలిగించారు. మరి ఆనాడు రామారావు గారు ఆయనకి చెప్పుకుంటూ పోతే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సుసాధ్యమైనవి, అలాగే సామాన్యులకు ఎంతో అనుకూలమైనవి కూడా. మరి ఆయన అప్పుడు ఆనాడు ప్రవేశపెట్టిన పథకాలు మరి ఆయన అమలు చేస్తూ అలాగే అందరూ కూడా వాటిని అనుకరించేలా చేశారు ఆనాడు. అందుకే ఆయన పేదవాడి ఆకలికి అన్నగా, లేకపోతే జన భవితకు ఒక తండ్రిగా, ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం చేసిన, స్వాతంత్రం కల్పించిన ఒక అండగా ఆయన శాశ్వతంగా మన గుండెల్లో నిలిచిపోయాడు రామారావు గారు. మరి అదే ఆయన బిడ్డ తెలుగుదేశం పార్టీని ఆయన కొరత ఆయన అడుగు జాడుల్లో అదే క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రపంచ దేశాలకి ఒక విజన్ కి ఆదర్శం నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చూస్తున్నాం మనం రాష్ట్ర పరిస్థితి ఎంతో, అంటే ఈ ఒకటేమో ఒక సమర్థత లేని ప్రభుత్వం, ఒక చెత్త ప్రభుత్వం, ఒక రాజధాని లేని రాష్ట్రం, ఒక బాధుడు, ఇదేం కర్మ. మరి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ని 1 సంవత్సరం లోపు పూర్తి చేస్తామని బీరాలు పలికారు. తర్వాత 4 సంవత్సరాలు అయ్యాక కూడా
ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేని చెత్త ప్రభుత్వము, ఒక చేతగాని ప్రభుత్వము ఉండడం మన రాష్ట్రానికి పట్టిన కర్మ. అలాగే అధికారంలోకి వచ్చాక ఈ 4 ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలు. అభివృద్ధి ఏమో శూన్యం. అలాగే ఇక మనం చూస్తే ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. అటు పెట్రోల్ ధరలు అయితేనేమి, ఇటు డీజిల్ ధరలు అయితేనేమి, ధరలన్నీ కూడా ఆకాశానికి అంటుకుంటున్నాయి. మరి వీళ్ళ అధిక పరిపాలన మాత్రం ఈ యొక్క డ్రగ్స్ మాఫియా, అలాగే ఈ యొక్క గంజాయి పండించడంలో మాత్రం మొదటి స్థానంలో ఉన్నాం మనం, ఆంధ్ర రాష్ట్రం. అలాగే ఈ యొక్క వైకాపా నాయకులు ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ స్కామ్లు, శాండ్ స్కామ్లు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. అలాగే ఇక మన 5 కోట్ల తెలుగు ప్రజల యొక్క కళల రాజధాని అమరావతి అభివృద్ధి చేయకుండా దానికి గాలికి వదిలేశారు. అలాగే ప్రజలు ఇదేమని ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళపై అక్రమ కేసులు పెడుతున్నారు. అలాగే మన అమరావతి రాజధాని కోసం భూమిని ఇచ్చిన రైతులు వాళ్ళు ఏదైనా ఉద్యమాలు చేస్తే, లేకపోతే చట్టాన్ని ఆదుకుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగకుండా వాళ్ళపై అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం, అన్ని రంగాల్లో మనం వెనకబడిపోయాం. పరిశ్రమలు రావట్లేదు, యువతకు ఉపాధి లేదు. మరి ఈరోజు మనం ఆనాడు పొదుపు సంఘాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో, మన ఆశా కార్మికులు కానివ్వండి, లేకపోతే మన డ్వాక్రా మహిళలు కానివ్వండి, వాళ్ళందరి పైన వాళ్ళకి ఎన్నో వాగ్దానాలు చేసి ఆ పాదయాత్రలో జీతాలు పెంచుతామని, టీఎల్ లేవు, డిఎల్ లేవు, అసలు మన పోలీసులకు వస్తే వాళ్ళకి అలవన్సులు లేవు, ఏజెన్సీ అలవన్సులు లేవు, ఏమీ లేవు. అందరిపై పెత్తనం చెల్లించడం, యథ రాజా తథా ప్రజలాగా. ఇక తప్పని పరిస్థితుల్లో అందరూ కూడా అటు అలా ప్రవర్తించాల్సిన ఒక పరిస్థితిని వాడు సృష్టించాడు. ఇవాళ హిందూపురం ఉంది, నేను ఇక్కడ ఎమ్మెల్యేని. అక్కడ మేము ఒక ప్రభుత్వ ఆసుపత్రిని బ్రహ్మాండంగా కార్పొరేట్ లెవెల్లో దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈనాడు చూస్తే